ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరారెడ్డి, బ్రహ్మంగారి మఠం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర, కాలజ్ఞానము, మరికొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను మీకు విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అందిస్తున్నాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టరా గిట్టరా, విశ్వరాభిరామ వినురవేమా అన్నాడు వేమని యోగి. ఈరోజు తల్లిదండ్రుల మీద దయ లేకపోయినా పర్వాలేదు, కానీ వారిని ద్వేషిస్తూ, దూషిస్తూ, హింసిస్తూ జీవించే పుత్రులు ఎక్కువ అవుతున్నారు. అది చాలా బాధాకరం. మన హిందూ సాంప్రదాయంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటి నానుడి ప్రకారము తల్లిదండ్రులకు ఎంత విలువ ఇవ్వాలో, ఎంత గౌరవం ఇవ్వాలో మనం తెలుసుకోవాలి. అలా కాకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో, సక్రమమైనటువంటి క్రమశిక్షణతో, విలువలతో కూడినటువంటి వ్యవహారంతో పెద్దయితే ఆ ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. అందుకు నిదర్శనం శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారు. బాల్యం నుండి శ్రీ అమ్మగారి యొక్క పరిపూర్ణ సిద్ధానంద స్వామి, పరిపూర్ణానందమ్మ గారి యొక్క ఆశీర్వాదాలతో, వారి క్రమశిక్షణతో, అచలానందాశ్రమ స్వామీజీ అచలానంద స్వామీజీ గారి యొక్క ఆశీస్సులతో మెల్లమెల్లగా పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకొని, సంస్కృతం నేర్చుకొని, చివరకు కాశీలో కూడా విద్వత్తును, పండితులను సందర్శించి తద్వారా వేదాలన్నీ నేర్చుకొని అతి చిన్న వయసులోనే అచలానందాశ్రమ పీఠాధిపతులయ్యారు శ్రీ విరజానంద స్వాముల వారు. ఇప్పటికీ కూడా గురువుని ఎంత గౌరవిస్తారో, తనను కన్న తల్లితో పాటు పెంచిన తల్లి అయినటువంటి పరిపూర్ణానందమ్మ గారిని కూడా అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తారు, పూజిస్తున్నారు. ప్రతిరోజు కూడా భోజన సమయంలో అమ్మగారు, స్వామీజీ, మిగతా ఆశ్రమంలో ఉండేటువంటి పిల్లలు, పరివారం అంతా కూర్చొని ఒకేసారి భోజనం చేయటము వారికి అలవాటు. భోజన సమయంలో పరిపూర్ణానందమ్మ గారు తన పళ్ళెంలో వడ్డించినటువంటి ఆహార పదార్థాలను కలిపి మొదటి ముద్ద ప్రసాదముగా ఈ విరజానంద స్వాముల వారికి పెడుతుంది. ఆ ముద్ద స్వీకరించనిదే స్వామివారు భోజనం ముట్టరు ఆశ్రమంలో ఉన్నంత కాలం. ఆయన బయటికి వెళ్ళారనుకోండి ఏదైనా కార్యక్రమాల కోసం, అది వేరు. అలాగే ఆశ్రమంలో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఎంత ఆలస్యమైనా విరజానంద స్వాముల వారి భోజనానికి కూర్చొనిదే అమ్మగారు భోంచేయరు, అలాగే పస్తూ ఉంటారు. అందుకోసమైనా స్వామివారు తన కొన్ని ఇబ్బందులు మానుకొని భోజన సమయంలో అమ్మగారితో కలిసి ఆమె కోసమైనా కూర్చొని భోంచేయడం అలవాటు. కాబట్టి ప్రతి రోజు కూడా అమ్మవారు మొదటి ముద్ద ప్రసాదంగా విరజానంద స్వామి వారికి అందిస్తున్నారంటే ఆ తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. అలాగే తల్లి కన్నా మిన్నగా పెంచినటువంటి ఆ తల్లిని ప్రసారం మొదటి ముద్ద తీసుకొని భోంచేస్తున్నారంటే ఆయన జన్మ ఎంత ధన్యమో కొంచెం ఆలోచించండి. మన ఇళ్లలో మన పిల్లలు మన పల్లెంలోని మొదటి ముద్దను తీసుకొని ఎంతమంది ఆశీర్వాదంగా పొందుకొని భోంచేస్తున్నారు, లేదా మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి ఎంతమంది భోంచేస్తున్నారు. ఇది స్వామివారు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం. కుటుంబ సభ్యులందరూ కలిసి రోజులో ఒక్కసారైనా కలిసి భోంచేయాలి.
కలిసి మాట్లాడుకోవాలి, కలిసి భావాలు పంచుకోవాలి, కలిసి ఆధ్యాత్మిక విషయాలు చర్చించాలి, కలిసి ఈ హిందూ సాంప్రదాయ విలువల గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే మన ధర్మం నిలబడుతుంది. హిందూ ధర్మము కానీ ఇది హిందూ మతము కాదు. హిందూ ధర్మంలో గురువుకు, శిష్యునికి, తల్లిదండ్రులకు, పుత్రులకు ఎంతటి గౌరవ స్థానం కల్పించాలో అది మనము పాటిస్తే తల్లిదండ్రుల మీద దయ లేకుండా కాకుండా వారి మీద పూజ్యభావంతో వారి సొమ్ము మనం తింటున్నాం, వారు సంపాదించినటువంటి ఆస్తిని మనం పంచుకుంటున్నాం. కానీ వారిని కష్టసుఖాలలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారిని చాలామంది వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నారు. అది కాదు మన సాంప్రదాయము. తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి అనేది అచలానంద ఆశ్రమ పీఠాధిపతుల ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం. కాబట్టి దయచేసి మన్నించండి. ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను పూజించకపోయినా, గౌరవించకపోయినా వారికి ఒక ముద్ద అన్నాన్ని ఇచ్చి వారికి సేవ చేస్తే ముసలితనంలో వృద్ధాశ్రమాలకు పంపకుండా మీరే కలచేర్చాలని ప్రార్థిస్తూ ఓం హరి ఓం నమస్తే. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు తెలపండి. జయ వీర బ్రహ్మజయ గోవిందమాంబ జై. జయ వీర బ్రహ్మజయ అచలానంద స్వామి జై. ఓం.